మార్నింగ్ సెషన్ ఏం చెప్పినా మనకి ఆడవాళ్ళకి తప్పని పని. మనం పిల్లలకి పెద్దలకి అందరికీ చేస్తూనే ఉండాలి. మనం అలసిపోయినా సొలసిపోయినా మనకి తప్పదు కదండి. సో మార్నింగ్ సెషన్ ప్యాన్ పెట్టేసుకున్నాను, ప్యాన్లో నూనె వేసేసుకున్నాను. అలాగే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర బాగా వేగిపోయాక పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగు వేసాను. అది కూడా బాగా వేగిపోయాక ఇంకా ఎలాంటి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఏం వేయట్లేదు. చక్కగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అవన్నీ బాగా వేగిపోయాక కొంచెం ఇంగు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను. అయితే ఇంకా కొంచెం పసుపు, చాలా కొంచెం పసుపు, చాలా కొంచెం కారం, తగినంత రుచికి తగినంత ఉప్పు వేసేసాను. అన్నం ఇలా కలిపేశాను. ఇంచుమించు ఇది పోపు అన్నం అండి. చాలా చాలా బాగుంటుంది. టిఫిన్ బాక్స్లోకి ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీగాను ఉంటుంది పోపు అన్నం. లాస్ట్లో ఇంకా అన్నీ వేసేసాం కాబట్టి కొంచెం నెయ్యి వేసేస్తాను. నెయ్యి వేసేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందాక నేను ఒక స్పూన్ వేసాను, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మీకు చూపించాను, అప్పుడు కూడా వేసేసాను. ఇంకా లాస్ట్లో కరివేపాకు కూడా వేయట్లేదు, ఫ్రెష్ అయిన పుదీనా వేసేసి చక్కగా ఇలా కలిపేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏం చేయాలా అని ఆలోచిస్తూనే ఉంటాం, మనం ఎప్పుడు ఆలోచనలోనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ వెరైటీవన్నీ చేసి మనం బాక్స్లో పిల్లలకి ఇస్తూ ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టపడి తింటారు, చాలా బాగా తింటారు. టిఫిన్ బాక్స్ మాత్రం ఖాళీ అయిపోతుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పోపు అన్నం బాగుంటుంది, చాలా బాగుంటుందండి. బాయ్ అండి.